నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ టీవీ న్యూస్. తెలుగుదేశం పార్టీ టికెట్ నిరాకరించడంతో అదే పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తీరుతానని వడ్డేర్ల సంఘం నాయకులు దళవాయి సిమెంట్ పోలన్న పేర్కొన్నారు. ఆయన ఆదివారం పుట్టపర్తి తహసీల్దార్ కార్యాలయం సమీపంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా జిల్లా వడ్డేర్ల సంఘం జిల్లా అధ్యక్షులు జరిపిటి కృష్ణమూర్తి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు వడ్డేర్లను నమ్మించి మోసం చేస్తున్నాడని, రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది ఓటర్లు ఉన్న తగినన్ని సీట్లు కేటాయించకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఈసారి ఖచ్చితంగా వడ్డేర్లకు సముచిత స్థానం కల్పిస్తారని మాయమాటలు చెప్పి చివరి క్షణంలో మోసం చేశారని, అందుచేతనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వడ్డేర్ల సత్తా ఏంటో చూపిస్తామని తెలిపారు. ఈ నెల 24న స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నామని, నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గ వ్యాప్తంగా వడ్డేర్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అగ్రవర్ణాల ప్రజలు కూడా వస్తున్నారని, వారి మద్దతుతోనే నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తిని అభివృద్ధి చేసింది ఏమీ లేదని తెలిపారు. సత్యసాయి జిల్లా ఏర్పాటు చేశారు కానీ జిల్లా కార్యాలయాల విషయంలో, ఇక్కడ వసతులు విషయంలో ఏ ఒక్కరు పట్టించుకోకపోవడంతో జిల్లాలో మౌలిక వసతులు తెలిపారు. బ్రహ్మాండంగా మేము చేసుకుంటాం. అన్ని విధాల పార్టీలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మీరు అంతా మోటివేట్ చేసి చెప్పాలి. సరే రైట్. గంగలో చేతులు ముప్పండి. ఈరోజు మీడియా ముందుకి రావడానికి ముఖ్య కారణం పుట్టపర్తి నియోజకవర్గం తరఫున వడ్డెర సంక్షేమ సంఘం తరఫున వడ్డెర కులస్తులమైన మేము దాదాపు తెలుగుదేశం పార్టీ పుట్టినటువంటి ఆవిర్భావం నుండి ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీలో వడ్డెర కులం రాష్ట్ర వేడు ఉమ్మడి రాష్ట్రం ఉండేప్పుడు కూడా 85% తెలుగుదేశం పార్టీకి ఓటు బ్యాంకుగా మేము ఉపయోగపడాం. ఎన్నో తూర్లు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని తెలుగుదేశం పార్టీకి అండదండలుగా నిలిచి మా ఓటుతోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు 40 సంవత్సరాలు దాటిపోయింది. ఈ రోజు తెలుగుదేశం పార్టీకి 40 సంవత్సరాలుగా ఈ వడ్డెర కులం అనేది ఓటు బ్యాంకుగానే ఉంది. మేము ఈరోజు 2 సంవత్సరాల మునుపు ఖచ్చితంగా పుట్టపర్తి అసెంబ్లీ స్థానము వడ్డెర కులానికి ఇస్తామని చెప్పి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, బోర్డు వ్యయ సభ్యుడు టీడీ జనార్దన్ గారు, ఈ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు అనేక మంది మాకు టికెట్ ఇస్తామని చెప్పి వడ్డెర్లదే పుట్టపర్తి టికెట్టు మీరు ముందుకు పోండి, డోర్ టు డోర్ తిరగండి, ప్రతి ఊరు, ప్రతి వార, ప్రతి పల్లి, ప్రతి గడప తొక్కండి, ప్రతి అక్క చెల్లెమ్మను, ప్రతి కులస్తులను, కుల మతాలకు అతీతంగా అందరినీ కలవమంటే 2 సంవత్సరాల ముందు నుండి ఈ దళవాయి పోలన్న సిమెంట్ వడ్డే దళవాయి సిమెంట్ పోలన్న ముందర పెట్టుకొని వడ్డే దళవాయి సిమెంట్ పోలన్న సారథ్యంలో మేము ఇంకా అనేక మంది బయోడేటాలు ఇవ్వడం జరిగింది. పోలన్న గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి అనేక కార్యక్రమాలను వేలాది రూపాయలు కాకుండా కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి మేము టికెట్ ఆశించడం జరిగింది. టికెట్ ఇస్తామని చెప్పి లోకేష్ బాబు గారు ఉత్త చేతన పోవద్దండి, ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి, ప్రతి గడపకు పోయినప్పుడు, ఆడబిడ్డల దగ్గరికి పోయినప్పుడు ఉత్త చేతన పోవద్దండి, ఏదో రూపంలో పోండి. 45,000 రూపాయలు చీరలు తీసుకొచ్చి మేము
45,000 చీరలు 1,06,00,000 పెట్టి చీరలు తీసుకొచ్చి 45,000 కుటుంబాలకు ఇంటికి గడప గడపకున్న యొక్క చెల్లెలకు అమ్మగారికి అందరికి ఇచ్చి అందరి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది. స్టేట్ వైడ్ ఉన్న ఒంటరి కులం మొత్తం ఈ తూరి పుట్టపర్తి నియోజకవర్గం ఒంటర్లకు ఇస్తున్నారు, ఒంటర్లకు ఖచ్చితంగా ఇస్తున్నారు. ఒంటరి బిడ్డ పుట్టపర్తిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తున్నారని చెప్పి అందులో చాలా ఆశతో ఎదురు చూశారు. ఆ ఆశ నిరాశ అయింది. లోకేష్ బాబు గారు శంకరామానికి కొత్త చెరువుకు వచ్చిన ముందు కూడా సిమెంట్ పోరన్న గారు శాలవ కప్పి సన్మానించడానికి లోకేష్ బాబు గారిని ప్రయత్నం చేస్తే అదే లోకేష్ బాబు అంత పెద్ద లీడరు అన్న నేను కాదు ఈ నియోజకవర్గానికి లీడర్, పుట్టపర్తి నియోజకవర్గానికి పుట్టపర్తి నియోజకవర్గానికి లీడర్ అని చెప్పి ఆ రోజు అతనికి వేస్తున్న శాలను సత్కరిస్తున్న శాలంలో అదే లోకేష్ బాబు గారు చేతలారా పోలన్న గారికి కప్పి ఈ నియోజకవర్గం లీడర్ మీరేనని చెప్పి చెప్పడం జరిగింది. లక్ష్మీనాయుడు గారు కూడా లక్ష్మీనాయుడు ఇంట్లో అందరం కలిసి అచ్చెన్నాయుడు మేము టిఫిన్ తిన్నాం. టిఫిన్ తిన్న తర్వాత ఇంకొక గంటలో రిలీజ్ చేస్తున్నాము. ఆ రిలీజ్ లో భాగంగా ఖచ్చితంగా మీ పేరు వస్తూ ఉంది. వెంకటనారాయణ గారి పోలన్న గారి ఎవరిదో ఒకటి మీ పేరు వస్తుంది. మీరు ఖచ్చితంగా గంటలో రిలీజ్ చేస్తాడమని చెప్పి మాకు చెప్పిపోయినాడు అచ్చెన్నాయుడు ఇంట్లో విజయవాడలో. గంట తర్వాత పేరు మారిపోయింది. ఈ విధంగా ఈ ఒంటరి కులానికి అనేక మంది ఎంతో మంది సిగ్గట్ ఆశించి భంగపడి రావడం జరిగింది. దాంట్లో భాగంగా మొన్న బివి వెంకటరాముడు గారికి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ తరఫున పుట్టపర్తి సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బివి వెంకటరాముడు గారికి టికెట్ అధ్యక్షుడు ఇస్తే పార్టీ అధ్యక్షుడు ఇస్తే మేమందరం సంతోషించాం, చాలా గర్వపడాం. బివి వెంకటరాము ఒంటరి కులానికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోయినా ఎంపీ టికెట్ ఇవ్వకపోయినా కీలకమైన పోస్టు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఇచ్చినారని మేము చాలా గర్వించాం, చాలా గర్వపడాం. దాన్ని కనీసము ఇక్కడ ఈ జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీలో ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్న 14 నియోజకవర్గాల అసెంబ్లీ క్యాండిడేట్లు కానీ పార్లమెంటు క్యాండిడేట్లు కానీ మెయిన్ లీడర్లో ఉన్న వాళ్ళు కానీ ఒక ఒంటరి కులస్తుడు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటే జీర్ణించుకోలేక వారం కూడా గడవక ముందే కనీసం చంద్రబాబు నాయుడు గారు మహానుభావుడైన కాంతి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ సంతనే ఆయన పాదాల దగ్గరే చంద్రబాబు నాయుడు గారు మీ కులానికి ఒంటరి కులానికి బి వెంకటరాముడు గారికి జిల్లా అధ్యక్షుడు ఇచ్చాము, మీరు అందరూ కలిసి పనిచేయండి అని చెప్పి కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయకనే ఆ బివి వెంకటరాముడు గారిని కూడా మారి చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళా ఇంకొక వ్యక్తికి ఇచ్చారు అయ్యప్ప గారి. ఆ వ్యక్తిని ఎప్పుడు తీసేస్తారు ఈ చంద్రబాబు నాయుడు గారు, ఈ అధిష్టానం ఎప్పుడు తీసేస్తారో అచ్చెన్నాయుడు కానీ లోకేష్ బాబు గారు దాన్ని కూడా ఎలక్షన్ కంటే ముందే మాకు చెప్పాలని తెలియజేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే బివి వెంకటరాముడు అనే వ్యక్తి కూడా దాదాపు తెలుగుదేశం పార్టీలో 35 సంవత్సరాలుగా అనేక కీలకమైన పదవులు అనుభవించి, కీలకమైన పదవులు అంటే పార్టీకి సేవ చేసే కార్యక్రమాలు మీడియా కానీ ఎలక్ట్రికల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ ఆఫీసులో చేసే కార్యక్రమాలు కానీ ప్రతి దానికి బివి వెంకటరాముడు అనే వ్యక్తి ముందుండి తెలుగుదేశం పార్టీకి ఒక సైనికుడు లాగా పనిచేయడం జరిగింది. అటువంటి బివి వెంకటరాముడిని తప్పించిన వ్యక్తులు ఈ అంజనప్పుడు ఎలక్షన్ అయిపోయే వరకు అధ్యక్షుడిని నామకావస్థగా పెట్టి ఎలక్షన్ అయిపోతారంటే కౌంటింగ్ కూడా జరగనే ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీ ఒంటర్లు అంటే ఇష్టం లేదు కాబట్టి, ఒంటర్ల మీద మంచి అభిప్రాయం లేదు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒంటే అంజనప్పని కూడా తీసేస్తారని చెప్పి మేము అనుమానపడుతున్నాం. చాలా వరకు అవమానపడుతున్నాం. వీళ్ళకు నిజంగా నీతి నిజాయితీ ఉంటే, ఒంటరి కులం మీద ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే ఈ అంజనప్పని వెంటనే పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారానికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పార్థసారథి రాజీనామా చేశానని చెప్పి అతను తప్పుకొని స్వచ్ఛందంగా తప్పుకొని అదే విధంగా అంజనప్ప గారికి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇవ్వాలని చెప్పి నేను ఈ మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాను. ఒక మాట చెప్తున్నారు, తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తానని చెప్పి పుట్టపర్తి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి మోసం చేసింది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎవరు అభ్యర్థిగా మా సిమెంట్ ఒడ్డే పోలన్న గారు నామినేషన్ చేస్తున్నారు 24వ తారీఖు. ఇప్పుడే మేము 5 రోజుల నుంచి ఊరు ఊరు వాడ గడప గడపకు ప్రతి పల్లికి పోతున్నాం. ఏ ఊరికి పోయినా ఏ వాడకు పోయినా పార్టీలు ఖచ్చితంగా కుల మతాలు ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేక వర్ణాల వారు అనేక వర్గాల వారు అగ్రవర్ణాల పేరులు ప్రతి ఒక్కరూ మీరు ఉండండి. వాళ్ళిద్దరి మీద అనేకమైన
ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళిద్దరికీ సరిపాల వాళ్ళ మేమంతా చాలా మంది ఉన్నాం. మా మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది. మీ ఓటర్ల బిడ్డలు మేము ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదు కాబట్టి మేమన్ని పార్టీలు ఖచ్చితంగా మేమంతా ఓట్లేసి సిమెంట్ పోలను అసెంబ్లీకి పంపిస్తామని చెప్పి ఊరికి పోయినా మాకు ధన్యవాదాలు తెలిపి మాకు మద్దతు ఇస్తున్నందుకు శిరస్సు వచ్చి పుట్టపర్తి నియోజకవర్గంలో ఓటర్లందరికీ నమస్కరించుకుంటున్నాం. శుభదినము. మేము ఇక్కడ పుట్టపర్తి నియోజకవర్గంలో ఆఫీస్ కూడా ఓపెన్ చేసుకున్నాము. టీడీపీ రెబెల్ అభ్యర్థిగా సిమెంట్ పోలన్నగా నేను బరిలో దిగుతున్నాను. వచ్చే 24వ తారీఖున బుధవారము నామినేషన్ కూడా వేయబోతున్నాను. ప్రతి ఒక్కరూ మా సామాజిక వర్గం వడ్డర్లు, బీసీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, మైనార్టీలు, అట్లే అగ్రవర్ణాలు కూడా ప్రతి ఒక్కరూ మాకు, ఎందుకంటే ఈ 4 రోజుల్లో మేము ప్రతి మండలము ప్రతి గ్రామము మేము తిరిగినాము, మమ్మల్ని ఆశీర్వించినారు. మీరు ఇండిపెండెంట్గా రెబల్గా చేస్తే ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపించుకుంటాం, చట్టసభల్లో పంపిస్తామని ప్రతి ఒక్కరు కూడా మాకు మాట ఇవ్వడం కూడా జరిగింది, ఆశీర్వించినారు. ఎందుకంటే అటు శ్రీధర్ రెడ్డి అయినా ఇటు రఘునాథ్ రెడ్డి అయినా వాళ్ళ అవినీతులు, వాళ్ళు చేసే దందాలు, వాళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు ప్రతి ఒక్కరికి తెలిసి నియోజకవర్గంలో కొత్త వ్యక్తి కావాలని చెప్పేసి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అలాగే వాళ్ళకున్న అసమతంగా, ఎందుకంటే ప్రతి బిల్డింగ్ మీద, ప్రతి తలం మీద, ప్రతి రిజిస్ట్రేషన్ మీద వాళ్ళు చేస్తున్న, వాళ్ళ అనుచరులు చేస్తున్న వాళ్ళ దందాలు ఈ యాసికి వస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డి అయినా ఇటు తెలుగుదేశమైనా అభివృద్ధి చేసింది ఏది లేదు. సత్యసాయి జిల్లాగా ప్రకటించినారే కానీ పేరుకు నామతంగా కనీసం అంటే ఇక్కడున్న సాయిబాబుకు సంబంధించిన బిల్డింగ్లు వాడుకుంటున్నారు. ఎక్కడ ఒక బిల్డింగ్ కూడా కట్టిన పాపనము లేదు వైసీపీ అయినా. ఇప్పుడు మళ్ళీ ఏదో చేస్తున్నానని తెలుగుదేశం వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. మేము మమ్మల్ని నమ్మి ఈ బీసీ బిడ్డగా, వడ్డెర బిడ్డగా ప్రతి ఒక్కరూ మాకు ఓటేసి గెలిపించగలిగితే ఖచ్చితంగా అభివృద్ధి ఏంటనేది నేను చూపిస్తాను. ఎట్లా జరుగుతుందనేది అభివృద్ధి అనేది నేను చూపిస్తాను. మాకు తెలుసుది వీళ్ళు ఎంతవరకు ఉన్న ఒక పార్టీకి, ఆ పార్టీ అధినేత ఏది చెబితే, ఆ పార్టీ అధినేత ఫండ్ ఏది పంపిస్తే వాళ్ళు ఇక్కడ అభివృద్ధి చేసే వాళ్ళే. కానీ ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా ఒక రెబల్గా నేను మాట్లాడుతున్నాను. మనకి ఎవరు ఒక నాయకత్వం లేదు, ప్రజలే మనకి దేవుళ్ళు, ప్రజలే నాయకత్వము. ప్రజల మీద మనం భారం వేసి ముందుకు పోతాం కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ మీడియా ద్వారా నేను తెలియజేసింది ఒకటే, 24వ తారీఖు నామినేషన్ వేస్తున్నాము. ప్రతి ఒక్కరూ నేను టీడీపీ రెబల్గా నేను ముందుకు వస్తున్నాను, మేము ముందుకు వస్తున్నాం. ప్రతి ఒక్కరుగా పార్టీలు అతీతంగా ప్రతి ఒక్కరు మాకు ఓటేసి గెలిపించాల్సిందిగా మరి కోరుకుంటున్నాం. మేము ఇప్పుడు మీడియా ముందు మేమేం చెప్పలేము, ఎన్నికలకు ఏదో చెప్తున్నారని చెప్పేసి అనుకుంటారు. మేము సమస్యలు చాలా విన్నాం. ఏం సమస్యలు? ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి తావులేదు, ప్రతిదీ అనుకూలంగా పోవడం లేదు. బీసీలు అయితే మరి దాని సపరేషనే లేదు, బీసీ పెరిడేషనే లేదు. ఎస్సీ వాళ్ళవి మొత్తం వాళ్ళ ఫెడరేషన్ అంతా వాళ్ళు వాడేసుకొని ఇప్పుడున్న ప్రభుత్వము వాళ్ళకి ఏమాత్రం అభివృద్ధి లేకపోలేదు, ఫైనాన్షియల్గా ఏది లేదు, ఏమాత్రము ఇది కాకుండా వాళ్ళు ఇచ్చలుగా ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు. గత 3 సంవత్సరాలుగా కరోనా వచ్చింది, తర్వాత పంటలు పండట్లేదు. వాళ్ళకి ప్రజలను పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఎంతవరకు ఉన్నా వీళ్ళు భజన కొట్టుకోవడమే, వాళ్ళ భజన పెట్టుకోవడమే. జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతాడు, ఈయన ఏదో అమలు పరుస్తున్నాడు, ప్రజలకు అందుతున్నాయా లేదనేది కూడా ఎవరు చూడలే. మీరు ఆలోచన చేయండి. ఈరోజు ఏమీ లేని వాళ్ళు వచ్చి 100 కోట్లు సంపాదించుకుంటున్నారంటే దాని అర్థం మీకే తెలియాలి, మేము చెప్పకూడదు. టిక్రా అయితే ఏముండదు, దీంట్లో ఆలోచన ఏం చేయాల్సిన అవసరం లేదు. మాకేమంటే వాళ్ళు వడ్డర్ని రాష్ట్ర వ్యాప్తంగా మబ్బు పెట్టేదానికి ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చినారు. అదన్నా నిజమా అబద్ధం? ఎందుకంటే ఒక మనిషిని మార్చినారు కాబట్టి ఇంకో మనిషిని మార్చారా అనేది డౌట్ ఉంటుంది కదా, అందుకోసం మాట్లాడతాం. వడ్డర్లు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది ఉన్నారు. ఒక సీట్ ఇస్తేనే అయిపోతుందా? ఒకటే అయిపోతుందా? ఈరోజు మరి ఇంతవరకు వచ్చి కోట్లాది కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టి ప్రజల్లో తిరిగి ఈ రోజు వరకు కూడా మాకు గంట ముందు కూడా లాస్ట్కి విత్డ్రా మొన్నటి వరకు కూడా 18వ తారీఖు 17వ తారీఖు వరకు కూడా మీదే టికెట్ అనే 3 రోజులు కూడా ఉన్నాయి కొంతమంది అబ్జర్వర్లు, కానీ మోసం చేసినారు. అందుకే నేను ఈ మీడియా ద్వారా కూడా నేను మెసేజ్ ఇస్తానేది ఒకటే, చంద్రబాబు నాయుడు దగ్గర సత్యనపల్లిలో జీపులు అది బస్సులోకి ఎక్కించుకొని అతను కూడా 4 రోజులు టైం ఇవ్వండి, ఖచ్చితంగా అభ్యర్థిని కూడా మేము మారుస్తాము, మార్చి మీకు ఏదో ఒకటి న్యాయం చేస్తామని చెప్పినారు. ఇదే పుట్టపర్తి మేము అడిగినాం, నామినేటెడ్ పోస్టులు ఇస్తామన్నారు. మాకు వద్దు, ఎమ్మెల్యే టికెటే కావాలంటున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మీకు ఓట్లు పడాలంటే ఎమ్మెల్యే టికెట్ కావాలా
అది ఇస్తారా ఇరా అని అడిగితే 4 రోజులు టైం అడిగినారు. 4 రోజులు టైం అడిగినారు కానీ 4 రోజులు పోయింది, వారం పోయింది, 10 రోజులు పోయింది, నామినేషన్ కూడా జరుగుతున్నాయి. ఆలోచన చేసుకోండి ఎంత మోసం చేస్తున్నారనేది. అంటే మమ్మల్ని ప్రజల్లోకి ఆల్రెడీ పంపించి మళ్ళీ పంపించకూడదని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాళ్ళే పార్టీలే బ్లాక్మెయిల్ చేస్తున్నారు. రకరకాలుగా జరుగుతున్నాయి. అందుకే మీడియా ద్వారా కూడా యావత్ ఆంధ్రప్రదేశ్లో ఒడ్డర్లు బిడ్డలంతా తెలుగుదేశం పార్టీకి మనకి ఇంకా టైం ఉంది, బీఫామ్ వరకు టైం ఉంది. బీఫామ్ మన చేతికి ఇకపోతే ఖచ్చితంగా మా ఒడ్డర బిడ్డలంతా తెలుగుదేశానికి ఓటు మాత్రం వేయరు. ఈ నియోజకవర్గంలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు ప్రతి ఒక్కరు 2 పార్టీలకి వ్యతిరేకంగా ఉన్నారు. 3వ వ్యక్తి కావాలా ఇండిపెండెంట్గా నన్ను ప్రతి ఒక్కరు ఆశీర్వదించినారు. ప్రతి ఒక్కరు చేతిలో చేయి కూడా వేసినారు. కాబట్టి నేను కూడా ఇండిపెండెంట్గా ముందుకు పోతున్నా. మాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదనేది ఒక బాధ. మా ఓటర్లు అంతా కసిగా ఉన్నారు. ఖచ్చితంగా మేము గెలుస్తామని చట్టసభల్లో పంపిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. పోలన్న గారికి, కృష్ణమూర్తి గారికి, వీడికి వచ్చిన కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా మేము పోరాడుతున్నది స్వతంత్రం వచ్చిన పొద్దునట్టు కూడా ఒడ్డేళ్లను చట్టసభల్లోకి పంపించిన పాపాన ఏ పార్టీ కూడా లేదు. కాబట్టి ఈరోజు దానికి 80 నుంచి కూడా ఒడ్డెర సంఘం అని చెప్పేసి నాయకులందరూ కూడా సంఘాలు పెడతారు, కూర్చుంటారు. పార్టీలకు అతీతంగా ఏం చేస్తారంటే మీటింగ్ పెట్టినప్పుడు మనకి ఎవరు టికెట్ ఇచ్చినా అందరము చేస్తామంటారు. మళ్ళా ఎవరు రావాళ్ళు పోతున్నారు. కాబట్టి ఈ కులాన్ని ఏదో రకంగా మభ్యపెట్టి పార్టీలు చాలా అన్యాయం చేస్తున్నాయి. కాబట్టి ఈరోజు ఒడ్డెర్ల సత్తా ఏదో చూపించాలని ఉద్దేశంతోనే ఈరోజు పుట్టపట్టి రెబల్ అభ్యర్థిగా పోలన్నను మా కులం తరఫున మాకు అనుకూలంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు కూడా మాకు చాలా అండదండలుగా ఉంటాయి. దానికి తోడు మేము కూడా ఇన్నేళ్ళు మీకు సేవ చేసినాము, మాకు కూడా మీకు ఓటు వేయండి అని చెప్పి అర్హత కూడా మాకు ఉంది. కాబట్టి వాళ్ళ కాళ్ళు పట్టుకొనైనా ప్రతి జాతికి, ప్రతి బిడ్డకు, ప్రతి ఒక్కరికి మేము ఊరూరు, వాడవాడ, డోర్ టు